వేదికను అలంకరించాలని వేదిక పైన రావాలని కోరుతున్నాం. మాతాకి ప్రార్థన నాయకత్వం. ఈరోజు ఇక్కడ ఆరంజ్యోతి నగర్ లో ప్రతి ఒక్కరు అమ్మ వాళ్ళు కానీ, చిన్నమ్మ వాళ్ళు కానీ, పెద్దమ్మ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన వాళ్ళకి, అలాగే ఇక్కడ బీజేపీ నాయకులు ప్రతి ఒక్కరికి, తర్వాత వచ్చి మీడియా మిత్రులకి, అన్న పార్థ సార్ అన్నకి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నన్ను అనుకోవచ్చు మీరు అవ్వ ఏమి, కానీ మీలో కాదు అన్నమాట, బయట సోషల్ మీడియా నుంచి నన్ను ట్రోల్ చేయడం జరుగుతూ ఉంది. మీకు అందరికీ ఆ విశేషం తెలుసు. ఎందుకంటే నేను గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ, ఇక్కడ ఉన్నప్పుడు కానీ నేను ఓన్లీ ప్రజల కోసం వచ్చినాను. నేను ఏది ఆశించలేదు. ఒక సాయి ప్రసాద్ రెడ్డి దగ్గర కానీ, మన మీనాక్షి నాయుడు దగ్గర కానీ, వాళ్ళ దగ్గర ఏదైనా కానీ, వాళ్ళ దగ్గర నుంచి నేను ఏది ఆశించుకున్నట్ల నా ప్రజల కోసము, నా వార్డు కోసము నేను ఏదైనా కానీ ముందుండి కలిసి వాళ్ళకి అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను కోరుకున్నాను. అందుకోసమే నేను రావడం జరిగింది. కానీ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనము అనుకోయింది మాత్రం ఏంది జరగలే. ఎందుకంటే ఏదైనా మనము చెప్పేదానికి వెళ్ళినా, మనము ఇది చేయండి అని చెప్పినా మనకి వాళ్ళు సరైన స్పందించే వాళ్ళు కాదు వాళ్ళు మనకి. అదే మన పార్థ సారథన్న గారు ప్రజల కోసం, ఆదోని కోసము ఎన్నుకున్నాడు కాబట్టి, మన అందరి గుండెల్లో ఉండిపోయినాడు కాబట్టి, అన్న మన బాధ అయితే ఇంటాడని చెప్పేసి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. సమస్యలు ఉన్నాయి సార్, మరుగుదొడ్ల సమస్యలు. అక్కడ వైసీపీ హయాంలో 18,30,000 అవినీతి జరిగింది. దాన్ని కూడా కమిటీ వేయించాలని రాసిపెట్టి కూడా లిస్టు కూడా తీసి పెట్టాను సార్.